వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ గారికి ప్రజారోగ్యం మీద ఉన్న శ్రద్ధ, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిబద్ధతకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఒక ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు. అందులో ఎంట్రన్స్ ఫీజు 20 రూపాయలు. సో వీళ్ళంతా ఆయన కలిసి ఎంట్రన్స్ ఫీజు లేకుండా చేయమని అడిగినప్పుడు యాక్చువల్గా ప్రజారోగ్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ఫీజు లేకుండా చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఆ రోజున. అయితే ఆ పార్క్ అటవీ శాఖ అధీనంలో ఉంటుంది. మంచి అంటే ఒక 60 ఎకరాల విస్తీర్ణం, చుట్టూ కొండలు, పచ్చదనం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి ట్రాక్ ఉంది, 3 కిలోమీటర్లు, దాదాపు 3 కిలోమీటర్ల ట్రాక్ ఉంది, మట్టి రోడ్డు, వాకింగ్కి బాగా అనువుగా ఉంటుంది. యాక్చువల్గా విజయవాడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. ఎందుకంటే విజయవాడలో ఎలాగ మంచి పార్కులు కానీ మంచి మైదానాలు కానీ వాకింగ్కి లేవు, పెద్దవి లేవు. కాబట్టి అందరికీ ఉపయోగపడే పార్క్ అది. దీని ఫీజు, ఎంట్రన్స్ ఫీజు తీసేసే విషయం ఇటీవల లోకేష్ గారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది స్టేట్ వైడ్ పాలసీ అండి, ఎక్కడ కూడా ఫ్రీగా ఎంట్రన్స్ ఉండదు, ఫీజు కట్టాల్సిందే. ఈ అటవీ శాఖ పార్కుల నిర్వహణకే ఫీజులు వసూలు చేస్తున్నాం కాబట్టి ఈ పార్క్ వరకు ఎత్తేయటం కుదరదని చెప్పారు. దాంతో ఆయన మొత్తంగా అసలు ఈ మార్నింగ్ వాకర్స్ టికెట్లు కొనడం ద్వారా ఈ పార్కుకి ఎంత ఆదాయం వస్తుందని వాళ్ళని కనుక్కున్నప్పుడు వాళ్ళు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఈ మార్నింగ్ వాకర్స్ ఫీజు ద్వారా వస్తుందని చెప్పారు. అయితే ఆ 5 లక్షల రూపాయలు తనే ఇస్తాను, వాళ్ళని వాకర్స్ని ఫ్రీగా అలౌ చేయండి అని చెప్పి ఆయన అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ఆ అరేంజ్మెంట్ చేయించారు. యాక్చువల్గా 5 లక్షలు పే చేయటం అనేది చిన్న విషయం అయినా కూడా వాకర్స్ కోసం ఆయన అది గుర్తుపెట్టుకుని ఫాలో అప్ చేయటం, తన నిధుల నుంచి 5 లక్షలు ఇవ్వటం, ఇవన్నీ కూడా హామీల అమల్లో ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. Like, share and subscribe to Rajaniti channel.